గురువులు ఎన్ని రకాలుగా ఉంటారనేటువంటి విషయాన్ని పురస్కరించుకొని గురువు ఎన్ని రకాలుగా ఉండాలని పార్వతీకి పరమేశ్వరుడు చెప్తున్నాడో ఆ 5 మంది గురువుల్లో ఒకరిద్దరిని చెప్పినాం. అంటే గూఢుడనగా అంటే ఏమి, తర్వాత దృఢుడనగా ఎట్లా అనేటువంటి విషయాన్ని చెప్పినాము. ఇక ప్రీతుడు సర్వదృశ్యముతో సంబంధము లేక నే వ్యవహారము లేనివాడై సంతృప్తి కలిగిన వాడై జగన్నాటకమును గాంచి హాస్యము చేయుచుండును. దృష్టి మాత్రమున పరమభక్తులను తరింపజేయువాడు. గురువులలో ఆశీర్వాదంతోనూ దృష్టితోనూ సంకల్పముతోనూ తరింపజేసేటువంటి విధానం గురువుల దగ్గర ఉంటుంది. కాబట్టి ఇట్లా ప్రీతుడనేటువంటి వాడు కేవలం దృష్టి మాత్రం చేతనే వాళ్ళను కరుణామృత దృష్టి చూసి తరింపజేస్తాడు. ఇక 4వ గురువు మౌనముతో సమాహిత చిత్తుడు తన మనస్సును పరబ్రహ్మమందు లయింపజేసి నిర్వికల్ప సమాధిలో నుండును. సర్వ వ్యవహారముల మరిచి ఒకప్పుడు ఆహారముల కూడా పుచ్చుకొనక బ్రహ్మానందామృత పానము చేయుచూ ఉంటాడు. ధ్యాన బలిమి చేతనే ఆశ్రితులను తరింపజేయువాడు. అంటే కేవలం మనస్సు లోపల సంకల్పించి కూర్మము ఎట్లా చేస్తుందో అట్లా తరింపజేస్తాడు. ఈయన ఒక రకమైనటువంటి గురువు గారు. ఇంకా 5 సకృత కామగతుడు. దృశ్యప్రతీతి పూర్తిగా లేనివాడైనను ఒకప్పుడు మహాసంకల్ప శక్తి చేత లోకోద్ధారణ కార్యమును చేయువాడు. వారి సంకల్పం ఒడిసినచో అంతటితో నా పరమభక్తుడును తరించి అఖండ జ్ఞాని ఎగుచున్నాడు. ఇట్లు కొంత భేదము చేత 5 విధములుగా గురువులు ఉంటున్నారు. వీరందరూ పరమభక్తులను తరింపజేయువారే. ఇది గురువులు. మనకు దృగ్దీక్ష, స్పర్శ దీక్ష, సంకల్ప దీక్ష అనేటువంటి దీక్షత్రయాలు చెప్పినప్పుడు ఇది దృగ్దీక్ష అనేటువంటి పద్ధతిని మొదటి గురువులకు వర్తిస్తుంది. దృక్కు చేత చేప గుడ్డు పెట్టిన తర్వాత అది సూపు చూస్తానే ఆ గుడ్డు పగిలి పిల్లలు అవుతాయి. ఆ రకంగానే ఏమ్మా మీ గుసగుసలు, ఆ రకంగానే గురువుగారు దృగ్దీక్ష ద్వారా తన స్వరూపాన్ని తెలియజేస్తాడు. ఇక పక్షి జాతులు, కోళ్ళు, పక్షులు స్పర్శ దీక్ష చేత అవి తన రెక్కల కింద గుడ్డను పెట్టుకొని ఆ ఉడుకు చేత పిల్లలకు రూపాన్ని ఇస్తాయి. అట్లనే మనకు గురుడు అస్తమస్తక సంయోగం చేసి ఈ స్వరూపమిట్టిదని తెలియజేస్తాడు. ఇక సంకల్ప దీక్ష ఉంది. ఈ దీక్ష కలిగినటువంటి గురువులు తాబేలు ఎక్కడో గుడ్లు పెట్టి పిల్లలు లేపి తాను ఎక్కడో ఉన్నప్పుడు కూడా ఆ సంకల్పం చేతనే ఆ గుడ్లు పగిలి పిల్లలయ్యి ఆకలి తీరి జలములోకి వచ్చి ఆడుకునేటువంటి స్థితి వస్తుంది. ఇట్లా గురుదేవుడు ధ్యానం చేసినప్పుడు కొందరిని, అనుగ్రహ దృష్టితో చూసినప్పుడు కొందరిని, పాదాది నమస్కారం చేసినప్పుడు ఆశీర్వాద రూపకంగా కొందరిని ఇట్లా తరింపజేసేటువంటి గురువులు మన యొక్క దీని యందు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వారి వారి యొక్క శక్తి సామర్థ్యాలను యుక్తుల చేత భక్తులను తరింపజేసే ధ్యేయంతోనే ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా తరింపజేసే గురువులేనని చెప్పని అంటాడు. ఇంకా బ్రహ్మ విద్యలో ఆరితేరిన తర్వాత వాళ్ళను 4 తరగతులుగా విభజించినారు. అంటే బ్రహ్మవిదుడు, బ్రహ్మ విద్వరుడు, బ్రహ్మ విద్వరీయుడు, బ్రహ్మ విద్వరిష్ఠుడని బ్రహ్మవేత్తలను 4 రకాలుగా విభజించినారు. వారిలో బ్రహ్మవిదుడు విజ్ఞాన సంపన్నుడై శాస్త్రములలో చెప్పినట్లు తాను ఆచరించుచు భక్తులను తరింపజేయుచుండును. ఇతడే గూఢుడనేటువంటి గురువని తెలియవలెను. మొట్టమొదట చెప్పినటువంటి గూఢుడనే గురువు. ఈయన బ్రహ్మ విద్య అభ్యాసం చేత తరింపజేస్తారు. ఎట్లా ఉంటారు ఈ గురువులు అనే దానికి పరమహంస ఒక ఉపమానం చెప్పినాడు. ఒక సుందరమైన కోట, ఆ కోట మీదికి ఒకడు ఎక్కినాడు. ఎక్కి
వాడు అక్కడే చూసుకుంటూ ఉన్నాడు. ఇంకా రెండో వాడు ఎక్కినాడు. అక్కడ పోయి చూసి సమాధానపడి దిగొచ్చినాడు. మూడో వాడు ఎక్కినాడు, చూసినాడు, అందులో దుంకేసినాడు లోపల ఆ కోటలో. నాలుగో వాడు ఎక్కి చూసి ఇవన్నీ దిగొచ్చి ఇతరులకు చెప్తాన్నాడు ఆ కోట విషయాలు. ఈ నలుగురు ఆ కోట ఎక్కినటువంటి వాళ్ళల్లో ఉండారు. అట్లనే ఈ పరమార్థంలో ఈ గురువులు కూడా 4 జాతులుగా ఉంటారు. ఈ పరమార్థాన్ని చూడాలని గురు సన్నిధానానికి పోయి ఆ కోటలోకి, అంటే ఆ పరమార్థం వైపుకు చూసుకుంటానే కొందరు ఉంటారు. వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళకి చెప్పాలని కానీ ఇంకొకరితో వినాలని కానీ ఏ గుణం ఉండదు. ఇంకొకడు ఏం చేస్తున్నాడు, చూసుకున్నాడు, దిగి వచ్చి వాడు సంసారం కూడా చేసుకుంటాడు. మామూలుగా ఇట్టిదని గురువుగారి దగ్గర ఉపదేశం చేసుకుంటాడు, వాడు పని చేసుకుంటూ ఉంటాడు. ఇక మూడో వాడు చూసి ఇతరులకు చెప్తా ఉంటాడు. అంటే ఇప్పుడు మన మాదిరి చూసి వచ్చినటువంటి ధర్మాన్ని ఇతరులకు చెప్పేవాడు లేకపోతే ఇంకా దాని విలువ లేకుండా లోకంలో పోతుందనే ఉద్దేశం చేత ఇతరులకు చెప్తా ఉంటాడు. ఇంకొకడు దాంట్లోనే ఉండిపోతాడంటే కదా, పడిపోయి దుంకినాడని ఇంకా వాడు చెప్పడు, ఈనాడు వాడి ఆనందమే వాడు ఉంటాడు అన్నమాట. ఇట్లా ఈ 4 రకాల గురువుల్లో ఈ బ్రహ్మవిదుడు అనేటువంటి వాడు ఇట్టుంటాడు. ఇక బ్రహ్మ విద్వర్యుడు సత్కర్మములను కూడా వదిలి కేవల బోధకుడయి పరమహంస సంచరించుచుండు. ఈయన లోకహితార్థమైన కర్మలు చేయుడు. ఏంటికి చేయుడంటే సన్యాసి ఏ కర్మలను చేయరారు. పూర్తి సన్యసించినటువంటి వారు కర్మలను ఆచరించకుండా కేవలం జ్ఞానబోధ చేసుకుంటా తిరుగుతారు. వాళ్ళు సత్యనారాయణ వ్రతాలని, వరలక్ష్మి వ్రతాలని, దైవ పూజలని ఇట్లాంటివన్నీ ఏమీ చేయరు వాళ్ళు. ఇది ఒక రకమైనటువంటి గురువు యొక్క తత్వం. ఇది ఇతడే దృఢుడు అనేటువంటి రెండో గురువు సంబంధించిన వాడు. ఇక బ్రహ్మ విద్వర్యుడు సర్వ వ్యవహారములు లేనివాడై భోజనాదుల యందు మాత్రము ప్రవృత్తి కలిగి ఉండును. ఇతడే ప్రీతుడు. ఇంకా ఒకటి ఎప్పుడు బ్రహ్మ విద్య ధ్యానంలోనే ఉంటాడు. ఆకలి దప్పికలు అయినప్పుడు మాత్రమే వ్యవహారం లేకొచ్చి భోజనం చేసి ఊరికే ఉంటాడు. ఇంకా పనులు చేయాలని కానీ ఇంకోటి చూడాలని కానీ నాకు ఎట్లా జరుగుతుందని ఏముండదు. ఆయనకు భక్తులు ఆ రకంగా చూపిస్తూ ఉంటారు, సేవ చేస్తూ ఉంటారు. ఇంకా 4వ ఆయన ఉన్నాడు. ఈయన బ్రహ్మ విద్వరిష్ఠుడు, సర్వదా నిర్వికల్ప సమాధిలో నుండువాడు, స్మృతికి వచ్చినప్పుడే ఏదైనాను స్వీకరించువాడు. ఈ గురువే మౌనేన సుసమాహితుడు, సకృత కామగతుడును, మహాసంకల్పం ఒక్కసారి మాత్రము కలవాడు. కనుక ఇందులో చేరిన మహనీయుడే ఇట్లు తెలియవాడు. ఈయన లాస్ట్ బ్రహ్మ విద్వరిష్ఠుడు అనేటువంటి వాడు ఎట్లుంటాడంటే కేవలం ఇతరులు పిలుస్తేనే లేచి భోజనం చేసేవాడు. భోజనం చేయాలనేటువంటి ఇష్టము కూడా ఉండదు. ఏం చేస్తాడు ఆయన అంటే ఈ స్థితి పొందిన సమాధి నిష్ఠాగరిష్ఠుడు ఈ బ్రహ్మ విద్వరిష్ఠుడు 21 రోజు కంటే ఎక్కువ బతకడు. ఎందుకంటే తనకు శరీరంతోనూ జగముతోనూ బ్రతుకుతోనూ ఏ సంబంధం లేకోకుండా అయిపోతుంది భావం. అట్లా సమాధి స్థితిని అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి స్థితి పొందేటువంటి వాడు అనుభవపరుడైన ఆత్మస్వరూప సద్గురువు 21 రోజు కంటే ఎక్కువ బతకడని శాస్త్రంలో తీర్మానం చేసినారు. ఇట్లా గురువులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆత్మతత్వములో అనుభూతి పొంది దృఢంగా ఉండేవాళ్ళు కొందరు, సాధకులుగా ఉండేవాళ్ళు కొందరు, ఆరుడులుగా ఉండేవాళ్ళు కొందరు, ఇట్లా ఉంటారన్నమాట. ఇంకా సర్వం గురు ముఖాలబ్ధం సఫలం పాపనాశనం యద్యదాత్మహితం వస్తు తత్తద్రవ్యం నవంచయేత్. ఇక ఈ గురువు యొక్క తత్వాన్ని చెప్తున్నారు. సర్వపాపనాశనము చేసేటువంటి వాడు, దేని ద్వారా వచ్చినందుచే శ్రీ గురుదేవుని దృష్టి ఊతమైనందుచే మహాపవిత్రము సర్వపాపనాశనము ఏ దోషములు కలిగించదు. కనుక జ్ఞానహేతుకమై సఫలమగుచున్నది. అందుచే తనకు ఎద్ది ప్రియమైనదో
దానిని దాచక దానినంతయు శ్రీ గురుదేవునికి అర్పించవలెను, తరువాత తాను స్వీకరించవలని. ఇక గురువుకు దగ్గర దాపిరికం పెట్టుకోవడం కానీ, గురువుకు తెలియకోకుండా పనులు చేయడం కానీ శిష్యుడు చేయరాదు. గురువుకు ఏమాత్రం మనస్సు క్లేశపడినా శిష్యుడు స్వతంత్రుడై వ్యవహరిస్తాడు, వీడు అహంకారానికి బానిస అవుతా ఉన్నాడనే లక్షణం గురువుకు కలగకుండా ప్రవర్తించాలి. అది ఇచ్చేది ఎట్లుండాల, శక్తికి మించి ఇవ్వడం కానీ, లోబిగా ఇవ్వడం కానీ, ఇవి రెండు ఉపయోగపడవు. ఎందుకంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమో భక్త్యా ప్రయచ్చతి. అది ఎంత శక్తి ఉంటుంది, పత్రము కానీ, పుష్పము కానీ, ఫలము కానీ, తోయము కానీ, ఇవి గురువునకు భక్తి శ్రద్ధలతోనే అర్పించాలి కానీ ఊరికే అర్పించరాదు. ఎందుకు అట్లా అంటే, ఎంత కింకరుడైతే అంత శంకరుడవుతాడు. కింకరుడు కానివాడు శంకరుడు కాలేడు. అందుకే బాగా క్లీనర్ అయితే వాడు డ్రైవర్ అవుతాడు. వాడి డ్రైవింగ్ బాగుంటుంది, అన్నీ తెలిసి వాడికి. అట్లా లేకోకుండా ఎత్తుకుండానే డ్రైవర్ అయినాడు అనుకో, వానికి యానట్టు ఎక్కడ పోయిండే తెలియదు, బండి నిలిచిపోతుంది ఎక్కడంటే అక్కడ. అట్లు లేనటువంటి యొక్క స్థితిని పొందాలి. ఇక పత్రం, పుష్పం, ఫలం, తోయం ఇది ఉన్నది. ఇవన్నీ కూడా బయట ఉన్నవి, లోపల ఉన్నవి. ఇక్కడ పత్రం అంటే ఏమి, పుష్పం అంటే ఏమి, ఫలం అంటే ఏమి, తోయం అంటే ఏమి అనేటువంటిది మనం అంతర్గతంగా విచారించాలి. మనకి ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరం ఉన్నాయి. ఈ నాలుగు కలిసే మన బంధమోక్షాలకు కారణమవుతాయి. ఇందులో ఏ శరీరాన్ని అభిమానించినా ఆ శరీరం మనకు బంధహేతువై కూర్చుంటుంది. వీటన్నిటినీ మనం బాగా పరిశీలించినాం. అన్ని అవస్థలు ఏదో రకంగా అశాంతిని ఇస్తాండవే కానీ శాంతిని ఇవ్వలేదు. ఈ రహస్యాన్ని కనిపెట్టుకున్నటువంటి సచ్చిష్యుడు ఈ యొక్క వస్తువులను ఎవరికి దానం చేయాలా, ఎవరు దీనికి అర్హులు అనే భావం వచ్చినప్పుడు ఈ దానమునకు అర్హుడు కేవలం గురుదేవుడు ఒక్కడే. ఈ నాలుగు మనకు ఎక్కడి వచ్చినాయి, ఆ గురువు దగ్గర నుంటే వచ్చినాయి, ఇంకొకరి దగ్గర నుండి రాలేదు. ఇప్పుడు గురువుగారి దగ్గర ఏనాడు మనం అప్పు తీసుకున్నామో ఈనాటి వరకు కూడా అప్పు తీర్చాలనే బుద్ధి మనకు రాలే. ఆ అప్పు తీర్చే బుద్ధి రానంత వరకు ఇది వడ్డీకి వడ్డీ అయిపోయి ఇట్లనే జనన మరణాలు ఎత్తుతా వస్తాం. సృష్టి ఆరంభంలో దయదలిసి జీవుడు పరమశాంతిని పొందుతాడు, ప్రకృతిని అనుభవించి నా దగ్గరికి వస్తాడని ఆయన ఇవన్నీ ఇచ్చినాడు. ఇస్తానే ఇచ్చిన ఇప్పుడు సామాన్యంగా ఉంటారు చూడు, ఇచ్చిన వాళ్ళ సొమ్ము ఇస్తే మాకేం వస్తుందని ఎగరగొట్టే సతత్వం, అది అందరికీ ఉంది ఆ గుణం, ఆ దుర్గుణం. ఇక ఎప్పుడు ఇట్లా అనేక జన్మ సుకృత ఫల విశేషం కలిగినప్పుడు ఇవి మూడు మళ్ళీ ఇచ్చినోనికి దారిపోయాలి. తనువు, మనస్సు, ధనము, ఈ మూడు మళ్ళీ ఇచ్చిన వానికి గురువు గారికి దారిపోయాలి. గురువు గారి కదా ఇచ్చినది అది. ఆ గురువుకు దారపోసే శక్తి వచ్చినప్పుడు మళ్ళీ మనకు ఆ దారపోసిన కర్త ఉండాడు చూడు, నాలుగో వాడు. ఈ మూడు దారిపోయాలంటే ఒకటి ఉండాలి కదా. ఈ మూడు దారపోసిన వాడే నాలుగో వాడు, వాడే మహాకారణ శరీరం. అటువంటి జ్ఞాన స్వరూపం అది ఎప్పుడు ఇవ్వాలి నాలుగో వస్తువు అంటే బోధ పూర్తి అయినాక, గురువుగారు చెప్పే బోధ పరిపూర్తి అయినాక అప్పుడు అడుగుతాడు, ఏమిరా ఇంత కష్టపడి నీకు బోధ చెప్తే కదా, నువ్వు గురుదక్షిణ ఏమిస్తావు అని. అయ్యా ఇంక ఈ సృష్టిలో అంతా నేనై ఉండాను, ఇంకా నేను తప్ప అన్య పదార్థం లేదు కాబట్టి ఇప్పుడు దారపోయాలంటే నన్ను మాత్రమే దారపోయాలి. ఇంకా ఏ వస్తువులు దారపోసినా అది దానము కాదు, దారపోయడం కాదు, అది మీకు ప్రయోజనము లేదు. కాబట్టి జన్మహేతువైనటువంటి నన్ను నీకు దారపోస్తాను గురువు గారికి అని చెప్పని అంటాడు. ఇదిగో ఇవి మనకు పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఈ నాలుగును మనం ఎప్పుడైతే దారపోస్తామో అప్పుడు ఆ యొక్క స్థితి మనకు కలుగుతుంది అన్నమాట. గురుదేవార్పణం వస్తు తేన తుష్టోస్మి సూరతే, శ్రీ గురో పాదుకా ముద్రం మూలమంత్రంచ గోపయేత్. ఇక గురుదేవుడు అనుగ్రహించి మనకు కొన్ని ఇస్తాడు. ఇప్పుడంటే మనం వెంటనే మంత్రోపదేశం చేస్తూ ఉన్నాం, కానీ బోధ బాగా విని అయ్యా ఇన్ని రకాల బోధలు చెప్పినారు గురుదేవ, నేను మరవకోకుండా ఉండే ఒక మంత్ర రూపంలో నాకు ఒక బోధ చెప్పండి, ఇంకా నా జీవితం అంతా దాన్ని వదలకుండా పెట్టుకుంటానని అడిగిన కాలంలో దాన్ని ఒక మంత్రం చేసి ఇచ్చేవారు. ఇదే మనకు మూలమంత్రం, గురుమూల మంత్రం. ఆ మూల మంత్రమును
ఇంకా సకల వేద సారమును, అన్ని మతాల సారమును ఒక్కటిగా చేసి, ఇదిగో నాయన ఈ వాక్యమును మరవద్దు అని ఎప్పుడైతే గురుడు మనకిస్తాడో ఆ మంత్రమును కానీ, ఆయన చెప్పినటువంటి ముద్రను కానీ, ఆయన పాదుకలను కానీ, ఇవి మనం ఎప్పుడు కూడా మరవరాదు. అందుకే మనం పీఠంలో పాదుకలు పెడతాం. ఇక గురువుగారి చిహ్నములు ఏమన్నా ఉంటే, యోగదండం ఉంటే దాన్ని పెడతాం. తర్వాత ఆయన పరుపులో గిరుపులో ఎటువంటి ఉంటే దాంట్లోనే పెడతాం. ఆయన ముద్రించినటువంటి, ఆయన జపతపాలు చేసినటువంటి జపమాలు ఉంటే దాన్ని పెడతాం. ఇంకా ఆయన వాడినటువంటి పంచపాత్ర పూజా సామాన్లు ఉంటే అన్ని పూజనీయమే. గురువుది ఒక్క అణువు కూడా అపవిత్రంగా చూడకూడదు. ఎందుకంటే దానిలో గురువు యందున స్వార్థం ఏమీ ఉండదు. ఆయన దగ్గర ఉన్నటువంటి సర్వము భక్తుల కోరిక తీర్చేదానికి, భక్తులకు అభయాస్తం ఇచ్చేదానికి పెట్టినటువంటి. కాబట్టి గురువు యొక్క మూల మంత్రమును కానీ, గురువు యొక్క ముద్రను కానీ, గురువు యొక్క పాదుకలను కానీ నిరంతరం హృదయములో ధ్యానిస్తూ ఉండాలి. అందుకు ఏ వస్తువునైతే దర్శింపజేసినాడో ఆ ముద్రను, ఏ మంత్రమైతే మరవద్దని చెప్పినాడో ఆ మూల మంత్రమును, మరి ఏ పాదుకలను సేవించింటే ఈ రహస్యాలన్నీ తెలిసినాయో ఆ గురు పాదుకలను ఎప్పుడు కూడా మనము ఇంట్లో పెట్టుకొనే కాదు, మనసులో పెట్టుకొని ధ్యానించాలి. ఇది గురుభక్తుని యొక్క కర్తవ్యం. అట్లా ఏదానికి బద్ధుడు కాకోకుండా ఉండేటువంటి స్థితి వస్తుంది. నతాస్మితే నాథ పదారవిందం బుద్ధీంద్రియ ప్రాణ మనోవచోభి యచ్చింత్యతే భావిత ఆత్మయుక్తౌ ముముక్షుభి కర్మమయోపశాంతయే. శ్రీ గురుదేవుని పాదక స్మరణమును తెలుపుచున్నారు. ఇక ఉత్తరత్ర శ్లోకములలో ముద్ర మంత్రములను తెలియపరచదు. హృదయ కమలమున నిత్యము శ్రీ గురుపాదారవింద స్మరణము ఎట్టి ప్రయోజనము కలిగించును దానిని చెప్పుచున్నారు. ఓ స్వామి, నీ యొక్క సర్వదా జ్ఞాన మకరంద స్రవంతి నిషిందిత పదారవిందమును ముక్తిని గోరువారు సర్వకర్మ రూపమగు తాపత్రయ భీలమగు అజ్ఞానము యొక్క సమూల నాశనమునకై స్వరూప జ్ఞానము తాదాత్మ్యాన సంధానమందు పరబ్రహ్మ స్వరూపముగా భావించి నిరంతరము సంస్మరించుచున్నారు. వారి హృదయము నధిష్ఠించిన ఏది దివ్య ప్రకాశముతో స్వయం ప్రకాశమై ఉన్నది. అట్టి భవదీయ పాదార విందమును బుద్ధిలో నిశ్చయించి మనస్సును స్మరించి ప్రాణముగు ఆత్మరూపముగా నమ్మి, అనగా బుద్ధిని ప్రాణమును మనస్సును ఏకము చేసి ధ్యానించి వాక్కుతో తదేవ శరణం మమ అని స్తుతించుచు సర్వేంద్రియములతో సాష్టాంగముగా నమస్కరించుచున్నదానను ఇట్లు పార్వతీదేవి మహేశ్వరునికి నమస్కరించను. ఎప్పుడైతే ఈ బోధ వినిందో అంతవరకు భార్య స్థానంలోనూ భక్తి స్థానంలోనే ఉండగాని సేవా స్థానంలోకి రాలేదు కదా. కొంతకాలం విన్ని తర్వాతనే లోపల మనసు వికసిస్తుంది. అప్పుడు సేవ చేయాలని, నమస్కారం చేయాలని మనసు అంగీకరిస్తుంది. అంతవరకు కూడా ఎంత బోధ విన్నా కూడా నమస్కారానికి అంగీకరించదు. ఇప్పుడు ఆయన చేసిన మేలును పదే పదే మనసులో స్మరిస్తూ, మీరు చేసినటువంటి ఈ యొక్క దివ్యోపదేశము నాకు ఎంతో ఆనందాన్ని, అనుభవాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తూ ఉందనేటువంటి విషయం చేత ఆయన పాదార విందములను స్మరణ చేస్తూ మనస్సు యందున, బుద్ధి యందున, వాక్కు యందున స్మరించుతూ మరి పరమేశ్వరునికి నమస్కరిస్తూ ఉంది. ఇది శుద్ధికరమైన జ్ఞాన ప్రకాశ చైతన్యముల నిచ్చుచున్నదని వివరించబడెను. ఈ నమస్కార పూర్వకమైన క్రియ ఎందుకు చేయాలి అన్నప్పుడు, ఈ గురువు దగ్గర 3 రకాలుగా ఉంటుంది. ఒకటి వాగ్రూపకంగాను, ఒకటి భక్తిపూర్వకంగాను, ఒకటి క్రియారూపకంగాను ఉంటుంది. ఎట్లా అంటే సహజంగా వస్తానే నమస్కారం స్వామి అని వాక్కుతో అంటాం. ఇది వాక్రూపమైనటువంటి నమస్కారం. ఇక క్రియారూపకంగా సాష్టాంగపడి శరీరమును దండ ప్రమాణంగా చేసి గురువు పాదార విందములకు నమస్కరించిన తర్వాత లేచి మళ్ళీ భక్తిపూర్వకమైనటువంటి నమస్కారం చేస్తాం.
ఈ యొక్క నమస్కారమును 3 రకాలుగా విభజించినారు. ఒకటి వస్తానే వాగ్రూప నమస్కారం, రెండవది క్రియారూపమైన సాష్టాంగ నమస్కారం, మూడవది వినయ విధేయతలు భక్తిపూర్వకంగా 2 చేతులు జోడించి ఎందుకు నమస్కారం చేస్తామంటే సద్గురువు దగ్గరికి పోనంత వరకు ద్వైతం ఉంటుంది, వాటికి పోతానే అద్వైతం అవుతుంది. 2 చేతులు ఏకం ఎప్పుడైతాయంటే ఇదే జీవేశ్వర ఐక్యానికి, భక్తుడు భగవంతుడు ఏకమయ్యేదానికి క్రియాత్మకంగా కనపడే ఏకత్వం. అందుకే అక్కడికి పోతానే మనకు కళ్ళు మూసుకుంటాయి. కళ్ళు మూసుకొని నమస్కారం చేస్తాం. ఎందుకు కళ్ళు మూతపడతాయి? ఇంత దూరం పోయి దేవుని చూడాలని చెప్పని తాపత్రయంగా పోయి సరిగ్గా విగ్రహం ముందు నిలబడుకుంటానే కళ్ళు ఎందుకు మూసుకుంటున్నాము? ఇంకా చూసినాను కాబట్టి ఆ భ్రాంతి, సాకార భ్రాంతి తెగిపోయిందయ్యా, ఇంకా ఇద్దరము నిరాకార స్థితే, ఇదే యొక్క స్వరూపంలోనే ఉంటాము అని చెప్పని అది భావం తెలియదు. కానీ క్రియ అయితే అట్లే జరుగుతుంది. భావరూపం కాకపోయినా క్రియారూపంలో అట్లే జరుగుతుంది. అందుకే ఆయన అనుగ్రహ దృష్టి ఎప్పుడంటే మన కళ్ళు మూసుకున్నప్పుడే ఆయన అనుగ్రహ దృష్టి. అప్పుడు ఇద్దరు కనపడరు, ఒక్కటే ఒక వస్తువు ఉంటుంది. ఆ ఏకైక వస్తు ప్రతిపాదితమైనదే నమస్కార పరాకాష్ట. నమస్కారం అంటే దాంట్లో మనకు తెలియబడుతుంది అన్నమాట. నాస్తి ధ్యాన సమం తీర్థం, నాస్తి ధ్యాన సమం తపః, నాస్తి ధ్యాన సమో యజ్ఞ, తస్మధ్యానం సమాచరేత్. ఒక చోట జ్ఞానమును, ఒక చోట ధ్యానమును విశేషంగా వర్ణిస్తాడు శాస్త్రం. నహి జ్ఞానేన సదృశం, జ్ఞానమునకు సమాన వస్తువు లేదు. ఈ జ్ఞానం ఎంతవరకు చేయాలంటే మనకు తెలియనప్పుడు గురువుల దగ్గర కూర్చొని జ్ఞానమును బాగా విచారించాలి. జ్ఞానము చేత ఏది సత్యము ఏది అసత్యము. ఇక విచారణ పూర్తి అయిందనుకో, ఇంకా తెలియదగినటువంటి విచారణ పూర్తి అయింది. ఇంక ఈడేం చేస్తాడు? ఇంకా ఊరికి ధ్యానం చేస్తాడు. అందుకే ఈ జ్ఞాన కోటి కంటే ధ్యానం అధికమన్నారు. నిర్ణయం అయిన తర్వాత ఇంకా మనము కూడా ఎవరైనా కానీ విచారించేది పూర్తి అయినాక ఆ స్థితిలో ఊరికే కూర్చుంటాం. అది ధ్యానం. మరి ఇప్పుడు ఏమి విచారించగానే ధ్యానానికి కూర్చుంటాం. మనకు ఏదో ఒకటి అనుకుంటా అంటాం, మంత్రమో తంత్రమో, ఆ దేవుని కరుణం ఇట్లా వచ్చింది, గజేంద్రుని ఇట్లా చక్రం పట్టుకొని దిగి వచ్చినాడు, ఇట్లాంటివన్నీ అనుకుంటా కూర్చుంటాం. ఎందుకు? ఈ ధ్యానానికి లక్ష్యం లేదు. ఏదో యాదృచ్ఛికంగా తాత్కాలికమైనటువంటి రూపనామ క్రియలను ధ్యానించే ధ్యానం ఇది. అందుకే ఈ ధ్యానం అనకంటే జ్ఞానం అధికం. ఇప్పుడు జ్ఞానం చేత విద్య పూర్తి అయిపోయి వస్తువు నిర్ణయం అయిందనుకో, ఫలానిదే పరమాత్మ, ఫలానిది మాయ అని చెప్పి పూర్తి అయిందనుకో, ఇంకా వాడు ఆ పరమాత్మ స్థితిలో ఉంటాడు. ఇది తెలిసిన ధ్యానం. ఈ తెలిసిన ధ్యానము ఈ జ్ఞానము కంటే అధికమైనటువంటిది. ఇట్లా నాస్తి ధ్యానం సమం తీర్థం. మనం ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఈ ధ్యానానికి సమానం కాదు. నాస్తి ధ్యానం సమం తపః. ఇంకా తపస్సు చేస్తాడు. తపస్సు ఎవరు చేస్తారు? ఒక తీవ్రమైన కోరిక నెరవేర్చుకోవాలనేటువంటి వాడే తపస్సు చేస్తాడు. అందుకే మన పురాణములలో జ్ఞానులు తపస్సు చేసినట్టు ఎక్కడా ఉండదు. అంత దుర్మార్గులు రాక్షసులే చేస్తారు తపస్సు. ఎందుకంటే వానికి తీరని కోరిక, ప్రతీకార వాంఛ. ఆ కోరిక స్వయంగా నెరవేర్చుకోలేడు కాబట్టి దేవుని సహాయం కావాలని ఘోర తపస్సులు చేసినారు. ఆ ఘోర తపస్సులు చేసి ఆయన కనబడితే వీళ్ళు ఘోరమైనటువంటి కోరికలు కోరినారు. శల్యములై పుట్టలు పెరిగి, పుట్టల్లో పాములు జడలు ఇవన్నీ పెరిగినా కూడా భగవంతుడు కానరాలేదంటే ఈయన తపస్సు చేసినాడని చెప్పని రాస్తారు. అట్లా శరీరం తన్ని రోజులు కూర్చుంది ఎవరితోనూ అవుతుందా? ఏ రాక్షసులతో కూడా కాదు, ఊరికి అవన్నీ రాసేది. కానీ భావంలో మాత్రము అంత పట్టుదలగా చేస్తున్నాడు, అంత గొప్పగా దాని మీద ఉండాడనే దానికే. కానీ కనీసం 3 గంటల సేపు ఒక ఆసనం మీద కూర్చోరంటే కూర్చోలేరు. ఈడు 10,000 ఏళ్ళు అట్లే కూర్చున్నాడు, పుట్టలు పెరిగినాయంటే నమ్మేది ఎట్లా? కానీ అది నమ్మబలకాల. ఎందుకంటే అది లోపల జరుగుతుంది. మనం ప్రొద్దున చెప్పుకున్నాం, అనిమాది అష్టసిద్ధులు లోపల ఉండేటివే కానీ బయట ఉండేటివి కాదు. అవి బయట ఉంటే ఎట్లుంటాయని ఆయన రాసినాడు. అట్లనే ఈ తపస్సు కూడా బయట చేస్తే ఇట్లా ఉంటుంది కదా అని మనకు ఈ రచయితలు వ్యాస వాల్మీకాది మహర్షులందరూ కూడా ఇట్లా రాసినారనమాట. అందువలన ఆ యొక్క తపస్సులు ఎన్ని చేసినప్పటికి కూడా
ఈ నిజము తెలిసిన నిర్ణయించినటువంటి ధ్యానానికి సమానం కాదు. నాస్తి ధ్యాన సమో యజ్ఞ. ఇంకా యజ్ఞాలు 100 యజ్ఞాలు చేస్తే దేవేంద్ర పదవి వస్తుంది, కొన్ని యజ్ఞాలు చేస్తే ఇంద్రలోకం వస్తుంది అని మనకు శాస్త్రం చెప్పింది. యజ్ఞము చేస్తే ఇంద్ర పదవి ఎట్లా వస్తుంది అంటే ఇక్కడికి అక్కడికి మన వాళ్ళు లింకు పెట్టి కొన్ని శాస్త్రాలు రాసినారు. ఇక్కడ గోవును దానం చేస్తే అక్కడ వైతరిని నది దాటించేదానికి గోవును పంపిస్తారని, ఇక్కడ బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేస్తే అక్కడ స్వర్గంలోకి ఇస్తారని. అంటే ఇక్కడ ఈ భూలోకంలో ఉండే బ్రాహ్మణులకు అక్కడ ఉండే దేవతలకు బంధుత్వం ఉందన్నమాట, లింకు. ఆ లింకులు ఉండడం వల్ల ఇవన్నీ చేస్తూ వచ్చినారు. అందుకే కొందరు అడిగినారు వీళ్ళకి వాళ్ళకి ఏం సంబంధం అయ్యా, ఏమన్నా వీళ్ళ చుట్టాలా వాళ్ళు, లేకపోతే ఏమన్నా రాజకీయంగా సంబంధాలు ఉన్నాయని. అంటే చెప్పేవాడు ఎవడు ఉన్నాడు, ఊరికి చెప్తా తింటా ఉన్నారు అంతే. అట్లా ఈ యజ్ఞం చేస్తే అక్కడ ఇంద్ర పదవి వస్తుందని కాదు. యజ్ఞం అంటే ఏమి బాగా చూస్తే ఈ దేహం యజ్ఞ మందిరం అంటే యజ్ఞశాల కట్టినారు. ఈ దేహం అనే యజ్ఞ మందిరంలో కర్త ఎవడు, యజ్ఞం చేసేవాడు అంటే క్రతుకర్త జీవుడు. మరి గురుభక్తి అనేటువంటి జెండా నాటాల, ముఖయూపము నాటాల, నిశ్చయము అనే ఆధ్వర్యమును ఏర్పరచాలి యజ్ఞగుండాన్ని, కుంభకంబ అనే యజ్ఞగుండాన్ని చేయాలి, రేచక పూరక స్మరణ దాల్చాలి. అప్పుడు విమలమైన విజ్ఞానం అనే అగ్నిని ఆ యజ్ఞగుండములో ప్రజ్వలింపజేసి అహం అనేటువంటి పశువును దాంట్లో నరికి ఆ తర్వాత ఉన్నటువంటి పరిపూర్ణ పరబ్రహ్మం అనేటువంటిది శేషం మిగిలేది, తచ్చేషమును దీని ముక్తులగుదురు. ఇది ఆర్యులు చేసే యజ్ఞం. ఇది ఆర్యుల అధ్వర క్రమవిధియంలో మనసు. ఈ జ్ఞానయజ్ఞం చేయమన్నారు వాళ్ళు. ఎందుకు ఇప్పుడు మనం చేస్తానేదంటే జ్ఞానయజ్ఞం, విచారణ చేస్తాండాం. విచారణలో ఎన్నో తెలియని వస్తువులన్నీ ఎగిరిపోతాండాయి, తెలిసిన భావాలన్నీ లోపల చేరుతాండాయి. పరబ్రహ్మతత్వం ఎక్కడో ఉన్నదనేది మన దగ్గరికి వస్తుంది. ఇంకా ఇలాగ వినగా ఆ తత్వం ఇది రెండు ఏకమైపోతాయి. అంటే అప్పుడు ఇది ఇంద్రపద వస్తుంది. అంటే ఈ దేహేంద్రియములకంతా నేను అధిపతిని, నేను నా యొక్క ఆధీనంలోనే ఈ సృష్టి అంతా ఉన్నది అనేటువంటి ఇంద్రపద వస్తుంది. అటువంటి యజ్ఞంను పరిపూర్తి చేసుకొని పొందాలి. కానీ కేవలం ఈ యజ్ఞాలు చేస్తే ఇంద్రపద వస్తుందంటే చూసి వచ్చినోడు ఉంటే ఇవాళకి మంచిగా 5-6 బండ్లు కట్టెలు కాల్చి అందరూ ఆటికే పోయి కూర్చుందరు. ఏదో ఒక 5 కేజీలు నెయ్యి, ఒక బండెడు కట్టెలు కాల్చి ఒక 100 మంది బ్రాహ్మణులకు భూ పెడితే ఖచ్చితంగా చక్కగా అటుకే వెళ్ళిపోయేవారు. అటువంటి యజ్ఞాలు కోటి చేసినా ఆత్మజ్ఞానము రాదు. అది బాహ్యము. ఎందుకంటే బాహ్యమైనటువంటి పద్ధతిని అనుసరించకపోతే ఆధ్యాత్మికంగా తెలుసుకోలేరనే ఉద్దేశం చేత దానికి ఫలాన్ని కల్పించి ఆ ఫలం మీద ఆశ చేతనైనా మానవుడు చేసి రాను రాను బ్రహ్మజ్ఞానం దగ్గరికి వస్తారనే ఉద్దేశంతో చెప్పినటివే కానీ కేవలం అదే ఉండదని నమ్ముకోమని కాదు. అట్లా చెప్పినటువంటి ధర్మాలు ఇది. కాబట్టి యజ్ఞ తస్మాత్ ధ్యానం సమాచరేత్. ఈ యజ్ఞముల కంటే కూడా ధ్యానమే ఆచరించదగినది, గొప్పదైనటువంటిది అని చెప్పని చెప్తాడు. శ్రద్ధవాన నసూయచ్చ శృణుయాదపి యోనరః సోపి ముక్త శుభాశుభాం లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. ఈ గురుగీతను తాము తెలుసుకొనడమే గాక పరమభక్తులకు నొసంగి గురుతత్వమును బోధించవలేను. అందుచే శ్రీ గురు పరమాత్మ సంతుష్టి హృదయుడగుచున్నాడు. ఇప్పుడంటే మనం ప్రింట్ వేపేస్తున్నాము, పుస్తకాలు అడ్రస్లు పెట్టి అమ్ముతా ఉన్నాం. పూర్వం ఎక్కడుండే నేర్పియాల, వెళ్ళి వేసి నేర్పియాల. అట్లా లేదంటే ఎవరో ఒకరు నేర్చుకోవాలా అక్షర రూపంలో. అది కాగితాలు లేని కాలం, అది తాటాకుల్లో రాసి ఇతరులకు దానం చేయాల. అందువలన ఆ కాలంలో ఈ సౌకర్యం లేని దానివల్ల బ్రహ్మ విద్య చాలా అడుగంటిపోయింది. ఇప్పుడు రాను రాను మనకు ఈనాడు టీవీలు, క్యాసెట్లు, పుస్తకాలు అనేక రకాలుగా ప్రచార సాధనలు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఎక్కువగా దీన్ని మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం. అట్లా ఈ గురుగీతను ఎవరైతే బాగా చదివి ఇతరులకు నేర్పించి ఇతరులకు రాసి ఇచ్చి అభివృద్ధి చేస్తారో అటువంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని చెప్పనని అంటున్నాడు. గురుగీతమిమాం దేవి హృది నిత్యం విభావయ మహావ్యాధి గతైర్దుఃఖై సర్వదా ప్రజపేన్ముదా. ఈ గురుగీతను సతతము ఎల్లప్పుడూ హృదయంలో ఎప్పుడైతే
ధ్యానించి దాన్ని పెట్టుకుంటారో అటువంటి వారికి మహావ్యాధి నశిస్తుంది, వ్యాధులు తగ్గుతాయి. ఎటువంటి వ్యాధులైనా కూడా మానసిక స్థైర్యం వచ్చి ఆ గురుగీతను ఆ గురుమంత్రాన్ని ధ్యానం చేస్తే తప్పకుండా తగ్గుతాయి. ఈ వైద్యులంతా చేసి వదిలిండే వ్యాధులు కూడా తగ్గినాయి. ఇప్పుడు మనం సామాన్యమైనటువంటి వ్యాధులు ఎందుకంటే ఇవి ఎవరికి బలంగా చేయడంలే, ఏదో మందులు తింటే పోతాడాయని చెప్పి అనుకుంటాడమే కానీ ధ్యాన బలం చేత అన్నీ కూడా తగ్గుతాయి. ఇది ఎందుకంటే ధ్యానానికి దైవశక్తి తోడవుతుంది. చంద్రలోకం వస్తుంది, ఇంద్రలోకం వస్తుంది, స్వర్గలోకం వస్తుందని భగవద్గీతకు రాసినారు. కానీ ఆ లోకాలతోనే కేవలం సుఖం అనేటువంటిది అంటే అక్కడ పోయినప్పుడు కదా, అది ఇక్కడ ఉంటూ రాదు. కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే గురుగీత ఇక్కడ ఉండే కష్టాలన్నీ కూడా ఎట్లా తీరుస్తుందో ఇది చెప్తా వస్తుంది అనమాట. ఇది గురుగీతాక్షర ఏకైకం మంత్రరాజమిదం ప్రియే అన్యేచ వివిధా మంత్రా కలాం నార్హంతి షోడశీం. గురుగీత శ్లోకములలో ఉండే ప్రతి అక్షరము కూడా మంత్రమే. ఎందుకంటే అది పూజించి ఆ అక్షరములో ఉండే అర్థము ద్వారా అందరూ సంతృప్తులు అవుతున్నారు కాబట్టి ప్రతి అక్షరము కూడా ఇది మంత్ర రూపంతో ఉంటుంది. అందువల్ల నీకు మంత్రశాస్త్రాన్ని అనుసరించి అన్ని మంత్రముల యొక్క సారాంశం మనకు గురుగీతలో చిక్కిందనే తృప్తి చేత ఈ గురుగీతను ధ్యానం చేయాలి, శ్రవణం చేయాలి. ఈ యొక్క మంత్రాన్ని ఇంకా ఈ గురుగీత మంత్రము తప్ప మిగతా మంత్రములన్నీ పోల్చి చూస్తే ఈ యొక్క గురుగీత మంత్రములో ఉండే మంత్రానికి 16వ భాగానికి కూడా సరిపోవన్నాడు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు, మంత్ర కళాం నార్హంతి షోడశి, ఈ 16వ ఇంట కూడా ఇది సరిపోదయ్యా. అందువల్ల నీకు పూర్తి మంత్రము తెలిసిన తర్వాత ఇంకా చిన్న మంత్రాలతో పనేముంది. వజ్రాల వ్యాపారం చేసి కోట్లు గడించేవానికి బఠానాలు అమ్ముకుంటా కూర్చోమంటే కూర్చుంటాడు వాడు. అంటే అట్లా దానికి సంబంధం ఏముంటుంది. అట్లనే చక్రవర్తి పదవి అనుభవించేటువంటి వాడు, చక్రవర్తి సాన్నిధ్యం చిక్కినటువంటి వాడు సామాన్య బంట్రోతు దగ్గర వాడు కూలి పని చేస్తాడా? అట్లు ఎప్పుడైతే గిన ఈ మొత్తం భూమండలంలో ఉండే మంత్రాలందరికీ రాజు అయినటువంటి గురుమంత్రము, గురురాజ మంత్రం అన్నారు. దాన్ని వెనకాల వస్తుంది మనకు. సంసార సాగర సముద్ధర నైక మంత్రం, బ్రహ్మాది దేవముని పూజిత సిద్ధి మంత్రం, దారిద్ర్య దుఃఖ భవరోగ వినాశ మంత్రం, వందే మహాభయహరం శ్రీ గురురాజ మంత్రం అని ఆ గురురాజ మంత్రం ఉందే ఈ మంత్రాలన్నిటికీ రాజు. ఈ భూమండలంలో ఎన్ని మంత్రాలు ఉన్నాయో అన్ని మంత్రాలకు రాజు. అన్ని మంత్రాలను పుట్టించిండే తల్లి. అన్ని మంత్రాలు దీంట్లో పుట్టాల్సిందే కానీ ఇంకా పక్కన పుట్టవు. అందువలన ఎప్పుడైతే ఈ తల్లి మంత్రం చిక్కిందో పిల్ల మంత్రాలతో మనకేం పని ఉంటుంది ఇంకా. అందువలన ఆ యొక్క స్థితిని మనకు తప్పనిసరిగా ఉంటుంది. అది అనంతఫలం ఆప్నోతి గురుగీత జపేనతు సర్వపాపహరాదేవి సర్వదారిద్ర్యనాశిని. అనంతఫలం ఆప్నోతి, అంతము లేని ఫలాన్ని ఇస్తుంది. అంతేకాదు గురుగీత జపేనతి సర్వపాపహరాదేవి సర్వదారిద్ర్య దుఃఖనాశిని. ఇప్పుడు అన్ని అనర్థాలకు అజ్ఞానమే పెద్ద దుఃఖం, పెద్ద అనర్థం. అజ్ఞానం అనేది తొలగిపోయి దేహేంద్రియాది ప్రతీతి పోయి కేవలం చైతన్య పరమాత్మ స్వరూపం ధరించిన తర్వాత ఇంక ఈ దరిద్రాలన్నీ పోయినట్లు కాదా? అంటే ఇంక ఇప్పుడు కొత్తగా వినే వాళ్ళకు కొంచెము మరుగులో ఉండొచ్చు, కానీ వినగా చూడండి అమ్మ, మేము స్త్రీలము, మేము వేదాంతం చదువుకోలే, మాకెప్పుడు స్వామి ఇట్లా తెలిసేది అని అనుకోవద్దండి. ఆ గురుమంత్రములో ఈ శక్తి ఎప్పటికీ ఉంది. చదువురాని వాళ్ళు ఎంతోమంది సంపూర్ణ విద్యావంతులై, మా తల్లికి చదువు రాదు, పండితులు భయపడతా ఉంటే మా అమ్మ దగ్గర మాట్లాడాలంటే. పండితులందరికీ భయమే, బాలం ఉంటే మాట్లాడకూడదు ఆయన ఏడ పట్టేస్తుందని. మళ్ళీ ఏమో అపవిత్రంగా కానీ అహంకారంగా పట్టదు, బాగా తప్పు చూపిస్తూ ఉండే. అట్లా అనుకుండేది చదువు వచ్చింటే ఏమైపోయేదోనని. ఆ పట్టుదల ఉంటే మీ అందరూ కూడా మా అమ్మలాగానే అటువంటి విద్యావంతులు అవుతారు, ఎవరు కూడా తక్కువేం కారు. కనుక మీరు ఇంత గొప్పదనం ఎందుకు చెప్తున్నాము అంటే, ఈ అన్ని మంత్రాల కంటే గొప్పదైనటువంటిది, సృష్టిలో అన్ని దేవతల కంటే గొప్ప దేవుడైనటువంటి వాడు, అన్ని యొక్క మోక్షముల కంటే అధికమైన మోక్షం ఇచ్చేటువంటి వాడు, కల్పవృక్షము కింద కామధేనువు కింద ఉండాం మనం.
ఈ కోరినటువంటివన్నీ ఇచ్చేటువంటి ధర్మం దానికి ఉంది కాబట్టి ఆ నమ్మకం చేత ఆ గురుధ్యానం చేస్తే అందరం కూడా ఆ ఫలితాన్ని పొందుతాం. అందుకే సర్వపాప హరాదేవి సర్వ దారిద్ర్య నాశిని, సర్వ పాపములు హరిస్తాయి, దరిద్రం అనేటువంటిది సర్వము తొలగిపోతుంది. ఫలశ్రుతి ఇక్కడే చెప్తుంది. ఇది ఏ గ్రంథమన్నా చూడండి అక్కడ చెప్తుంది స్వర్గం వస్తుంది, కైలాసం వస్తుంది అని చెప్పని. ఈ గురుగీత ఇక్కడే ప్రత్యక్ష ధర్మంగా చెప్తుంది, ఇంకొక చోట పొందేది కాదు. ఇవి కావాల్సింటే మీరు బాగా ధ్యానం చేసి పరీక్ష చేసి చూసుకోండి, తప్పనిసరిగా ఇది లభ్యమవుతుంది మనకు. అకాల మృత్యుహర అరణం అరాచైవ సర్వ సంకట నాశిని యక్ష రాక్షస భూతాది చోర వ్యాఘ్ర విఘాతిని. చూడు ఇంకా ఇది దీంట్లో చెప్తున్నది అకాల మృత్యుహరణం. మనకి ఇప్పుడు అకాల మృత్యు ఎక్కువైంది. అకాల మృత్యు అంటే అర్థం ఏమంటే కాలము తీరకనే మధ్యలో సచ్చేది. కాలము తీరకనే ఏదన్నా అశనిపాతాది పద్ధతులు వస్తే, ఏదో దైవిక తాపాలు వస్తే, ఏర్లల్లో పడడము, వరదలు రావడము, ఈ పాండ్లు ఇరిగి పడడము, భూకంపం రావడము, ఇట్లా చచ్చేది అకాల మృత్యు అనుకో. ఇప్పుడు అట్లేమిలే, బయటికి పోతే రోడ్లో ఇంటికి వచ్చే వరకు అకాల మృత్యుతోనే పోరాడి ఇంటికి రావాలి. అట్లా అటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు. కానీ ఇప్పుడే మనకు భయం ఎక్కువ. తిండి తినాలంటే భయము, కరెంటుతో భయము, వీధిలో ఉండేటువంటి వ్యవహారంతో భయము, రాజకీయంతో భయము, బయట పోతే వాహనాలతో ట్రాఫిక్తో భయము, తిరిగి ఇంటికి వచ్చే వరకు. ఇవన్నీ కూడా నిర్భయంగా తిరగాలంటే మనోధైర్యంగా గురుధ్యానం చేయాలి. అందువలన మనకు ఇది అకాల మృత్యుహరణము, సర్వ సంకట నాశిని. దుఃఖములు ఏ రూపముతో వచ్చినా అవి తొలగిపోతాయి. అందుకే గురుమంత్రాన్ని జపించే వారికి తప్పకుండా పోతాయి. మీరు నిన్న మొన్న ఇన్నటువంటి బోధలో ఏ సుఖం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా ఎట్లా భయపడకుండా ఉండాలో, ఎట్లా ఆత్మస్వరూప స్థితిని ఎట్లా పొంది ఉండాలో అవన్నీ విన్నారు. అవి మళ్ళీ ఒక్కసారి మళ్ళీ మీరు క్యాసెట్ విన్నప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటే ఏ సుఖ దుఃఖములు కూడా మిమ్మల్ని అంటవుది. యక్ష రాక్షస భూతాది చోర వ్యాఘ్ర విఘాతిని. యక్షులు ఉండారు, రాక్షసులు ఉండారు, దొంగలు ఉండారు, తర్వాత క్రూర మృగాలు ఉన్నాయి, వ్యాఘ్రాలు. ఆ కాలంలో ఇది రాసినప్పటికీ అవి ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు సర్కస్లో తప్ప ఏడాగాంరావు మనకి. అవన్నీ కట్టేసి పెట్టింటారు. అప్పుడు అడవి జీవితాలు, ఎక్కడ చూసినా పట్టణాలు లేవు, రోడ్లు లేవు, క్రూర మృగాలు ఎక్కువ ఉండేది. అట్లాంటప్పుడు ఈ భయం అంతా నశిస్తుంది. అటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు ధైర్యం వస్తుంది. ఇట్లా ఇక్కడ ప్రపంచంలో బతికినప్పుడు నీకు ఇన్ని రకాలుగా ఇది కాపాడుతుంది. సర్వోపద్రవ కుష్టాది దుష్టదోష నివారిణి. సర్వ ఉపద్రవాలకు మూలమైనటువంటిది, చూసేకి మహా వికారమైనటువంటిది కుష్టి రోగం. ఏళ్ళు తెగిపోయేది, ఎక్కడ చూసినా పుండ్లు అయ్యేది, చూడబుద్ధి కాకుండా ఉండేది. అటువంటిది కూడా పోతుంది అంటారు. దుష్టదోష నివారిణి. ఇట్లా దుష్ట సంఘటనలతో వచ్చేటివన్నీ కూడా నివారిస్తాయి. యత్ఫలం గురు సాన్నిధ్య తత్తత్ఫలం పఠనాత్ భవేత్. గురు సన్నిధానములో ఉండి ఏ ఫలాన్ని పొందుతామో ఈ గురుగీతను శ్రవణం చేసినా అంత ఫలం వస్తుంది. ఆ గురుగీతను గురుమంత్రాన్ని జపం చేసినా కూడా అంతటి గొప్ప ఫలితం వస్తుంది అని చెప్పని మనకు పరమేశ్వరుడు దీని గురించి చెప్తున్నాడు. మహావ్యాధిహర సర్వ విభూతే సిద్ధిదా భవేత్ అథవా మోహనే వశ్యే స్వయమేవ జపేత్ సదా. మహావ్యాధిహర అన్ని ఇంకా మనకు 386 రోగాలు ఉన్నాయి ఈ శరీరములు. వాతమందు 80, పైత్యమందు 82, శ్లేష్మమందు 824 రోగాలు. మొత్తం ఈ 386 రోగాలతో రాత్రింబగులు ఏదో ఒక రోగం బాధ పెడతాయి. అందుకే సర్వరోగాలకు మూలమైనటువంటి దేహభ్రాంతిని గురుడు ఇడిపిస్తాడు. కాబట్టి ఆ భ్రాంతి ఇడిసి గురువాక్యం నిర్ణయం అయినాడే అన్ని రోగాలు పోతాయి మనకి. సర్వ విభూతే సిద్ధిదా భవేత్. దైవ విభూతి, ఆ అఖండమైనటువంటి శక్తి మనకు సిద్ధిస్తుంది. ఎందుకు దైవ విభూతి అంటారంటే, మరి ఇదంతా మన శక్తి సామర్థ్యాలతో చేయలేం. ఒక సూర్యుడిని చేయలేం, చంద్రుడిని చేయలేం, కనీసం ఒక 10 టన్నులు గాలి తయారు చేసి అందరికీ ఇవ్వలేం. ఇవన్నీ కూడా దైవ విభూతులతోనే అవుతుంది. దైవీ విభూతిని ఎప్పుడు మనం చక్కగా అర్థం చేసుకుంటామో అప్పుడే దీని యొక్క గొప్ప సంగతి అవుతుంది. ఎందుకంటే ఈ విభూతిని గురించి ఆ క్యాసెట్లో ఒకటి వచ్చింది. ఈ ముగ్గురు పేరంటం పోయే వాళ్ళమ్మ, లక్ష్మీ, సరస్వతి, పార్వతి. దేవలోకంలో ఎక్కడ పెళ్ళిళ్ళు పేరంటాలైనా వీళ్ళని పిలిచకపోయే వాళ్ళు, పెద్ద ముత్తైదులని.
పిలిచబోతని ఈ సరస్వతి లక్ష్మి మంచి కోటీశ్వర్లు కేజీలు కేజీలు బంగారు సొమ్ములన్నీ మిందేసుకొని పట్టు చీరలు కట్టుకొని పోయేది. ఈ పార్వతీదేవి తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు మాత్రం పెట్టుకొని పోతాడు. వీళ్ళిద్దరూ పోతానే ముందరికి పిలుచుకొని పీటలు వేసేది, ఇది చేస్తారు. పార్వతిని సామాన్యంగా పెద్దగా పలకరీరు. సరే వాళ్ళకి ఈ బుద్ధి ఉంది లేదు, ఎమ్మట్లే ఉండింది, ఎన్నాళ్ళైనా ఇట్లే ఉంటుంది. వీళ్ళిద్దరికి ఒక అనుమానం వచ్చింది, ఎట్లన్నా కానీ పార్వతికి కూడా పట్టు చీరలు 2 సొమ్ములు గిన చేపించిస్తే మన ముగ్గురికి సమాన గౌరవం లభిస్తుంది కదా అని చెప్పని వీళ్ళు మెత్తగా పార్వతి చెవిలో వేసినారు. ఏమ్మా, నీ మొగుడు మా మొగునికి స్నేహితుడే కదా, అడిగితే కాదంటాడా, మాకు కావాల్సినంత ధనం ఉంది, నువ్వు మీ భర్తతో అనుమతి తీసుకొనిరా, మేము బంగారు ఇస్తామని చెప్పి లక్ష్మి అని. అప్పుడు ఇంక చెప్తానే ఆడవాళ్ళకి 2 నాళ్ళు 3 దినాలుగా నిగ్రహం ఉంటుంది. 4వ దినం శివ్యాలు వేసినారు. సరేలే అడుగుతానని చెప్పి పరమేశ్వరుడు బాగా మూడులో బాగున్నప్పుడు మొదలుపెట్టింది. ఏమండి, నాకు ఒక అవమానం జరుగుతుందని. ఏం అవమానమే, నీకేంటికి అవమానం జరుగుతుంది అని చెప్పని అన్నాడు. లేదు, మేము ముగ్గురం పేరంటం పోయిన చోటల్లా వాళ్ళు పట్టు చీరలు బంగారు సొమ్ములు పెట్టుకొని వస్తున్నారు, వాళ్ళకు బాగా మర్యాద ఇస్తున్నారు, నాకు ఇవ్వడం లేదు. ఇది కనిపెట్టి మన లక్ష్మీ సరస్వతి ఇద్దరు కలిసి నువ్వు మీ ఆయన్ని అడిగి అనుమతి తీసుకో, మేము బంగారు ఇస్తాము, సొమ్ములు చేయించుకోమని అన్నది. మీరు మరి అనుమతి ఇస్తే సొమ్ములు చేయించుకుంటానని చెప్పాను. అయితే మనం అంత పనికి మాలిన వాళ్ళమా, మనం బదులు తీసుకురా బంగారు, నీవు మళ్ళా ఇచ్చేస్తాం వాళ్ళకు అని చెప్పని ఒక చిన్న పట్లం ఇచ్చి పంపిస్తాడు. ఆ చిన్నది పట్లం ఇచ్చి పంపించి, దీన్ని తూకం బంగారు తీసుకొనిరా, నీకు కావాల్సిన సొమ్ములు చేపిస్తానని. పోయి అమ్మాయి ఎట్టన్నా కానీ నమ్మగుడు ఒప్పుకున్నాడని చెప్పని ఆనందంగా పోయింది ఆ పట్లం ఎత్తుకొని. పోతే పాప మా ఇష్టదేవుడు ఇంట్లో లేడు, ఎక్కడ పోయినాడు. మీ బావ ఒప్పుకున్నాడమ్మా, ఇదిగో దీని తూకం అంటే ఏంటి, ఊరికి ఫ్రీగా ఏమొద్దంట, బదులా కట్టేయండి మళ్ళీ ఇస్తాడంట అని చెప్ప. దానిదేం బాకీ ఏమిటి, ఎట్లో గట్ల తీసుకో, బదులు అయితేనేమి ఫ్రీ అయితేనేమని చెప్పని ఆ పట్లం పెట్టినారంట తక్కిట్లో. పెడతా అంటే వైకుంఠంలో ఉండే బంగారం అంతా చేసి కదలనే కదలదంటది. వేయడము వీళ్ళు ఈ చెమట్లు పుట్టిపోతాడంటే తెచ్చి చేయలేక అది ఊరివే కదలదంట. వీళ్ళకి ఏమేమో ఆలోచనలు పుడతాండి, లేని గొడవ తెచ్చి పెట్టుకుంటే మనము ఏమి చేయలేకపోతాన్నాము, మనకెంత అవమానం ఇది, అది ఏం కాలిపోయిందో ఏమో దాంట్లో అని చెప్పని ఇట్లా అనుకుంటాను. అప్పుడు విష్ణు వచ్చినాడు, ఏమంత భలే కష్టపడుతున్నారే అన్నాడు. ఉన్న సంగతి చెప్పినారు, ఇట్టిట్టు జరిగిందని. అసలు ముందు ఆ పట్లంలో ఏముందో అంత ఇప్పదీసి చూడండి, మళ్ళీ తెలుస్తుంది మీకు. ఇప్పదీస్తానే ఆ పరమేశ్వరుని విభూతి రొంతుందంట, కొంచెం విభూతి. పార్వతి ఆ విభూతి చూస్తానే ఈ సృష్టి అంతా కలిసిన తూగినటువంటి పరమాత్మ ధనం నా భర్త దగ్గర పెట్టుకొని వీళ్ళ చెప్పుడు కూతలేని ఎంత బాగా వచ్చినా నేను అని దాపట్టుకొని పోయి నేను కాదే. దైవ విభూతి అంటే ఏమి, దాని యొక్క లక్షణం ఏమనేది అర్థం చేసుకోకుండా భౌతికంగా ఆలోచన చేయడమేనా తప్పు కదా అని చెప్పని పోయింది కైలాసానికి. ఏమైతే ఇచ్చినావా మరి, కంసులోని పిలుస్తున్నా, మయబ్రహ్మను పిలుస్తా, చేపిస్తామని అన్నా. అయ్యో ఎందుకు స్వామి, అంత బుద్ధి పుట్టినందుకు 8 దినాలు బాధపడినాను నేను, ఇంకా వద్దు స్వామి. అది దైవ విభూతి, అండపిండ బ్రహ్మాండములంతా నిండి కనపడే సృష్టిని అంతా కాపాడుతూ ఉండేది మీ యొక్క విభూతి అయి ఉంటే నేను ఇది కోరడం ఎంత బుద్ధి తక్కువ పని. ఇట్లా కోరే కదా అందరు తెచ్చిపెట్టుకుంటానే రగడ. ఆయమ బంగారు జింకను కోరి అట్లా అయిపోయాయి నాశనం. ఎప్పుడు కానీ భర్తల దగ్గర ఉండేవాళ్ళు లేరేది కోరకూడదు చూడు, కోరిందంటే ఇంకా వాళ్ళు పోయినట్టే కాదు. ఆ రకంగా అందుకే నువ్వేం తప్పు చేసినావు తల్లి, శిక్ష అనుభవించినావని ఆంజనేయ స్వామి అంటది, నాయన నేను చేయి తప్పేముందిరా. అట్లా లోకోద్ధారకుడైన రఘురాముడు దగ్గర ఉంటే ఆయన విడిచిపెట్టి ఆ జింక కావాలని కోరడం ఇంకా అంతకంటే తప్పేముంది. నా కష్టాలన్నిటికీ నా కోరికే మూలమని. అట్లా కోరికలు అనేటువంటివి ఇట్లా చెడబెడతాయి. అందువలన ఇది అథవా మోహనే వస్యే స్వయమేవ జపేత్ సదా, ఈ గురుమంత్రం జపించి ఆ గురుమంత్రం ఆ గురుధ్యానం చేసి ఒక బొట్టు పెట్టుకొని పోతే లోకమంతా వశంగా మాట్లాడుతుంది, వశీకరణంగా. ఎప్పుడన్నా చూడండి, ఊరికే పాడుముఖం పెట్టుకొని పోయేదానికి మరి ధ్యానం చేసి ఆ బొట్టు పెట్టుకొని పోతే అప్పుడే ఎదటి వారి యొక్క మాట ఎట్లా వశమవుతుంది. అది అందరికీ బొట్టు పెట్టుకోవడం, గురుధ్యానం చేసే వాళ్ళందరికీ కూడా అది అర్థమవుతుంది అన్నమాట. ఇక ఇట్లు చెప్పిన తర్వాత అయినా ఇటువంటి ఫలితాలు లభ్యమవుతాయని ఆయన బ్రతికి ఉండగానే గురుధ్యానం అని చెప్పి ఇంకా దాన్ని ఎట్లా
ఎటువంటి ఆసనాల్లో ఏ దిక్కును కూర్చొని చేస్తే ఇది ఏ ఫలితం ఇస్తుంది అనేది కూడా చెప్తాడు. కుశ దుర్వాసనే దేవి హాసనే శుభ్రకంబళే ఉపవిశ్యత తతోదేవి జపేదేదా ఏకాగ్రమానస. ఇక దీన్ని గురించి జప విధానమునకై ఆసనం చెప్తా ఉన్నారు. దర్భాసనమందు కానీ, గరికల యొక్క ఆసనమందు కానీ, పరిశుద్ధమగు ధవళ కంబళమందు కానీ, తెల్లటి కంబడి అందు కానీ కూర్చుండి ఓ పార్వతీదేవి విషయముల యందు మనసును పోనీయక ఏకాగ్ర చిత్తముతో ఈ గురుగీతను జపించవలయును. మనకు దానికి కొన్ని పద్ధతులు పెట్టినారు. దర్భాసనం కానీ, లేదు జమ్ముతో చేసుకునే ఆసనం కానీ, లేకపోతే కంబళి కానీ, కృష్ణాజనము కానీ, ఇటువంటి ఆసనాలు ఏవైనా భూమి ఆకర్షణ లేకుండా, భూమిలో ఉండే తేమ శరీరానికి తగలకోకుండా దాని మీద కూర్చొని ఏకాగ్ర చిత్తముతో ఈ గురుగీతను ధ్యానం చేయాలి. ఇట్లా చేస్తే మనకు ఇష్టకామ్యార్థ సిద్ధి కలుగుతుంది. అట్లే శుక్లం సర్వత్ర వైప్రోక్తం వశ్యే రక్తాసనం ప్రియే పద్మాసనే జపే నిత్యం శాంతి వశ్య కరం వరం పరం. శుక్లం సర్వైత్ర వైప్రోక్తం, తెల్ల ఆసనము సర్వత్ర ఎల్లప్పటికి కూడా శ్రేష్టమైనటువంటిది. వశ్యే రక్తాసనం ప్రియే, ఎర్రటి ఆసనం మీద కూర్చుంటే వశీకరణ అవుతుంది. అది ధనమా జనమా ఎవరనేటువంటి తన మనసులో ఏది ఉంటో అది వశమవుతుంది, ఇష్టదేవత ప్రాప్తి. పద్మాసనే జపే నిత్యం శాంతి వశ్య కరం పరం. పద్మాసనస్తుడైతే ఎన్నెముక నిటారుగా నీలుకొని ఏకాగ్ర చిత్తంగా చేస్తారు కాబట్టి దాని వలన శాంతి ఖచ్చితంగా కలుగుతుంది. దేహము ఆరోగ్యము బాగుంటుంది, మనస్సు బాగుంటుంది, ఆనందకరంగా ఉల్లాసకరంగా ఉంటుంది. ఇవన్నీ మనకు దాన్ని బట్టే మనం ఇక్కడ ఈ తెల్ల కంబళ్లను ఆసనాలుగా తీసుకుంటే మన లక్ష్మణస్వామి తీస్తే విజయవాడ కల్లా అంత లెక్కలు ఎత్తకపోయి ఇస్తూ ఉండేది. ఇది ఆసనాల్లో గొప్పదైనటువంటి పద్ధతి. వస్త్రాసనేచ దారిద్ర్యం, బట్ట మీద మాత్రం ఎప్పుడు కూర్చోకూడదు. వస్త్రాసనం మీద కూర్చుంటే దరిద్రం వస్తుంది. పాషానే రోగ సంభవ, ఒట్టి బండ మీద కూర్చొని ఎప్పుడు చేయరాదు. ఎందుకంటే బండ మీద శీతోష్ణములు ఏదో ఒకటి ఎప్పుడు ప్రకోపంలో ఉంటుంది. ఎండలకి ఎండినప్పుడు ఉష్ణం ఉంటుంది, చలి ఉన్నప్పుడు చల్లగా ఉంటుంది. ఇది మనశ్శాంతిని లేకోకుండా శరీరానికి సమతుల్యమైన శీతోష్ణాన్ని అందికుండా చేస్తుంది. కాబట్టి దానికి ఖచ్చితంగా పాషానే రోగ సంభవ, బండల మీద కూర్చొని చేస్తే రోగం వస్తుంది అంటాడు. మేదిన్యాం దుఃఖమాప్నోతి కాష్టే భవతి నిష్ఫలం. ఇక భూమి మీద కూర్చుంటే గిన దుఃఖం వచ్చి అవుతుంది, కట్టె మీద కూర్చొని చేస్తే దుఃఖం వస్తుంది. అంటే ఫలము నిష్ఫలమవుతుంది, ఏ ఫలితము రాదు. అందుకే ఏదానికైనా ఒక పద్ధతిని ఎందుకు పెట్టినారంటే ఇవి అనుభవించి చెప్పినటువంటి మాటలు కాబట్టి మనకు ఉన్నటువంటి యొక్క దాని ఎందున దర్భాసనం కానీ, కంబళి ఆసనం కానీ, కృష్ణాజినం ఉండేటువంటి వాళ్ళు జింక చర్మం కానీ వేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. కృష్ణాజినే జ్ఞానసిద్ధి, ఈ జింక చర్మం వేసుకొని చేస్తే జ్ఞానసిద్ధి వస్తుంది. మోక్షం శ్రీ వ్యాఘ్ర చర్మనే, పులి చర్మం మీద కూర్చొని చేసేటువంటి వానికి మోక్షం వస్తుంది. కుశాసనే జ్ఞానసిద్ధి సర్వసిద్ధిస్తు కంబలే. ఇక ఈ దర్భాసనముల మీద కూర్చుంటే జ్ఞానసిద్ధి కలుగుతుంది. కంబడి మీద కూర్చుంటే సర్వసిద్ధులు కలుగుతాయి. తెల్ల కంబడి అన్నిటికీ మంచిదని చెప్పి ఆసనాన్ని గురించి మనకి చక్కగైనటువంటి భావాలన్నీ తెలియజేస్తున్నాడు. ఇక ఆసనములు అయిన తర్వాత ఏ దిక్కును కూర్చొని చేస్తే ఏ ఫలితం వస్తుందో అది చెప్తాడు ఈయన. ఆగ్నేయం ఆకర్షణం చేయవ వాయువ్యం శత్రునాశనం. ఆగ్నేయమూలను కూర్చొని చేస్తే ఆకర్షణ శక్తి వస్తుంది. వాయువ్యమూలలో కూర్చొని చేస్తే శత్రువులకు నాశనం సంభవిస్తుంది. నైరుత్యం దర్శనం చేయవ ఈశాన్యం జ్ఞానమేవచ. నైరుతి మూలకు కూర్చొని చేస్తే ఇష్టదేవత దర్శనం అవుతుంది. ఈశాన్య మూల కూర్చొని చేస్తే జ్ఞానసిద్ధి కలుగుతుంది. ఇవి మూలలు చెప్పినాడు. ఇప్పుడు ఈ 4 మూలలు చెప్పినాడు. ఇక దిక్కులు చెప్తున్నాడు, 4 దిక్కులు. ఇవన్నీ మనకు గురుగీతలో ఉండేటువంటి ఒక ధర్మాలు. మీరు దీంట్లో ప్రశ్నించుకోవడం కానీ అనుమానించుకోవడం ఏమక్కర్లే. మనకి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా చేసుకోవచ్చు. కానీ ఏ పక్క చెయ్యని చెప్పడు. ఏ పక్క చేస్తే ఏ ఫలితం ఉంది, అందులో నువ్వు ఏ ఫలితాన్ని కొడితే ఆ పక్క కూర్చొని చేసుకో, అంతే తప్ప నువ్వు ఇక్కడే కూర్చొని చేయమని చెప్పి సిద్ధాంతం చేయదు.
ఉదన్ముఖ శాంతి జాప్యే వశ్యే పూర్వముఖస్తదా యామ్యేతు మారణం ప్రోక్తం పశ్చిమే చ ధనాగమ. ఇక తూర్పు దిక్కునకు మరలి జపించుట శత్రుమారణం ప్రయోగమును చేయదలంచు వారు దక్షిణ దిక్కు కూర్చొని చేయాలి. అంటే ఇవన్నీ చేస్తే స్వయంగా మా శత్రువులను చంపేదానికి ఇంకేం అక్కర్లేదు, ఈ రకంగా జపం చేస్తే సస్తామంటే శత్రువు అంటే బయటనే కాదు లోపలనే శత్రువులు ఎక్కువ ఉండాలి. లోపల శత్రువులు చస్తే మనకు అందరూ చచ్చినట్లే. ఎందుకంటే బయట శత్రువును చంపితే కష్టం పోదు, కష్టం డబల్ అవుతుంది. ఇంక అన్నిటికీ భయపడాలా, పోలీసు వాళ్ళతో తన్నులు తినాలా, నానా రకాల తిప్పలు వస్తాయి. బయట శత్రువును చంపి సుఖపడినవాడు ఈ సృష్టిలో ఎవడూ లేడు, మహాబాధ. లోపల శత్రువును చంపినవాడు బాగా సుఖపడతాడు. సుఖం అంటే లోపల శత్రువునే చంపాలి. అందుకే ప్రహ్లాదుడు ఆయన భీకరమైన శత్రువులు 6 మంది నీ లోపల ఉండారు, నిన్న నిద్రపోనీయకుండా చెప్పి చంపుతా ఉన్నారు. నువ్వు జయించవలసింది ఈ శత్రువులను కానీ ఆయన్ను కాదు. ఆయన జగదోద్ధారకుడు. ఇట్లా వాళ్ళు ఎన్ని కోట్ల మంది వచ్చిపోయినా ఆయన ఎవరు ఏం చేయలేరు. చంపవలసింది ఈ లోపలుండే శత్రువులు. కాబట్టి మనకు బాగా చూస్తే ఉత్తర దిక్కునకు అభిముఖుడై జపించినట్లయితే ఇష్టదేవత వశమవుతుంది. తూర్పు దిక్కును జపించితే మనకు ఆ దైవ ప్రాప్తి కలుగుతుంది. దక్షిణం దిక్కు కూర్చుకొని చెప్పిస్తే శత్రుమారణం అవుతుంది. మరి ఆ రకంగానే పరమటి దిక్కు జపించవలేను. ధనప్రాప్తిని బడయగోరువాడు పడమర దిక్కును కూర్చొని జపం చేయవలేను. ధనం కావాలనేటువంటి వాడు పడమటి దిక్కు కూర్చొని జపం చేయాలి. మనకి ఈ పరమటి దిక్కు ధనం వస్తే జ్ఞాని అవుతాడు, సుఖస్వరూపుడవుతాడు. పరమటి అంటే మనకు వెనకల, తూర్పు మలుకుంటే వెనకల పరమటి ఎట్లయితుందో ప్రతి మనిషికి ముఖము తూర్పు, వెనకల మెదడుండే స్థానము పరమట. ఈ మెదడుండే స్థానంలోనే మనకు కావలసిన సకల సంపదలు ఉన్నాయి. ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యములన్నీ సంతోషములన్నీ కూడా మనకు అక్కడే ఉన్నాయి. అందుకే ఆ పైన ఆ వెనకల పక్క ఆ పరమటి పక్క సద్గురు దేవుడు ఇట్లా ఉండాడు, సర్వజీవులకు సుఖాన్ని శాంతిని ప్రసాదిస్తూ ఉండాడు అనే బుద్ధి చేత జపిస్తే అటువంటి సుఖశాంతులు మనకు కూడా లభిస్తాయని. మోహనం సర్వభూతానం బంధమోక్షకరం పరం దేవరాజ ప్రియకరం రాజానం వశమానయేత్. ఈ గురుగీత జపము సమస్త భూతములను తనకు వశమగునటుల చేయుచు అందరికీ ఆశ్చర్యకరమై ఉన్నది. భక్తులను బంధము నుండి విముక్తులనుగా చేయుచున్నది. తదితరులను కర్మబద్ధులను చేయుచున్నది. మరియు నిది సర్వదా దేవేంద్ర ప్రీతికరమై ఉన్నది. దేవేంద్రుడు జపం చేయుచున్నందు చేతనే సకల ఐశ్వర్యములను పొంది దేవతలందరికీ ప్రభువై ప్రకాశించుచున్నాడు. ఈ గురుగీత భక్తునకు రాజులు కూడా స్వాధీనులగుచున్నారు. గురుగీత భక్తి తెలిపేటువంటి వానికి రాజులు కూడా స్వాధీనమవుతా ఉండారంటే అర్థమేమి? ఆ గురుస్థానాన్ని రాజులు ఎప్పుడు గౌరవిస్తారు. ఎవడికి అత్యంత ధనం ఉంటుందో వానికి గురువు ఆశీర్వాదం కావాలి. మన ఎన్టీ రామారావు గెలిచిన మరుసనాడే కంచి కామకోటి జగద్గురువు దగ్గరికి పోయి ఉపదేశం తీసుకున్నాడు. ఇందిరాగాంధీ గెలుస్తానే ఆచార్య వినోబాబావ దగ్గరికి పోయి ఉపదేశం తీసుకుంది. ఎందుకు అంటే గురువు యొక్క బలము లేకపోతే రాజ్యాలను ఏలేది మహా కష్టం. అట్లు రాజ్య సుఖాలన్నీ కూడా గురువు యొక్క ఆశీర్వాద బలంతోనే లభిస్తాయనేది పాలకులకు మనస్సులో ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఈ గురుగీత జపం చేసేటువంటి వాళ్ళని చూస్తే రాజులకు ప్రేమ. అందుకే రాజులు కూడా వశమవుతారు అని చెప్పని ఎప్పుడు కూడా విద్వాంసుల చేత పండితుల చేత సభ తీర్చిదిద్ది నిరంతరము శాంతిని సమకూర్చుకుంటారు రాజులు. అట్లు గురుభక్తునికి కానిదంటూ ఏమీ లేదు. మోహనం సర్వభూతానం బంధమోక్షకరం పరం. అట్లా ఇది ముఖస్తంభకరం చైవ గుణానాంచ వివర్ధనం దుష్కర్మ నాశనం చైవ తదా సత్కర్మ సిద్ధిదం. ఈ గురుగీత యొక్క గీతామంత్ర జపమును గావించిన మహానుభావుని దర్శించినప్పుడు మహాపండితులు కూడా ఏమియు పలుకక వాంగ్ మౌనముద్ర వహించి అవివేకుల వలె ఉంటూ ఉన్నారు. ఇదియే ముఖస్తంభమని తెలియవలేను. ముఖమును చూస్తానే
ఎదటివాడు స్తంభించిపోతాడనే దానికి కారణం అదే. ఇది మనకు దీక్షితుల వారికి జరిగింది ఇట్లా సంఘటన. ఇట్లా మా శివరామ దీక్షితులు అనే వారు ఉన్నారు. ఆయన సకల వేదాంత సారాన్ని చక్కగా ప్రబోధిస్తున్నాడు. ఆయన దర్శనం చేసుకోవడం మహాభాగ్యమని భటులంతా చెప్తారు నవాబుకు. అట్లయితే నా పరిపాలనలో, నా రాజ్యములో అటువంటి మహానుభావుడు ఉండడం నాకు కూడా అదృష్టమే కదా, వారిని ఒకసారి పిలుచుకరండి అని చెప్పని అంటారు. పిలుచుకరమ్మంటే పిలుచుకొని వస్తారు. సభకు వచ్చిన తర్వాత ఆయన నవాబు కుశల ప్రశ్నలు వేసి నమస్కారం చేసి, మహానుభావ, మీరు ఆచరించేటువంటి వేదాంత ధర్మాన్ని మాకు బోధించండి, మేము కూడా దాన్ని అంగీకరిస్తామని చెప్పంటే అప్పుడు ఈయన అంటాడు, నాయన వేదాంతం చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. ఇప్పుడు లౌకిక వాసనలు ఎన్ని అయితే ఉన్నాయో అవన్నిటిని కూడా వేదాంతం త్యజించమని చెప్తుంది అని చెప్పి ఇది కష్టంగా ఉంటుందనే భావం చేత ఆయన పద్యం చెప్తాడు. కుక్క తిన్నవాడు గురులింగ జంగము, పంది తిన్నవాడు పరమయోగి, ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానయ విశ్వదాభిరామి నరవేమంటాడు. ఈ పంది అనే పదం వినగానే నవాబు కోపం వచ్చేసి, బంధించే లోపలేండి ఆ గురువు గారిని అన్నారు. అంటానే ఒక్కసారి ఆ గురుస్మరణ చేసినాడు. అవురా, నేను ఎవరిని దూషించకపోయినా ఊరికే ఉండేవాడిని వేదాంతం చెప్పమని అడగడం, వేదాంతం అంటే ఇట్లా కఠినంగా ఉంటుందని చెప్పితే దానికి అపార్థం చేసుకొని బంధించమంటాడు కదా, ఇంకా ఎవరికి కూడా ఈ వేదాంతం చెప్పనేకూడదు అని నిర్ణయం అయ్యాను. ఏం చేసినాడు, ఒక్కసారి ఆ గురుమంత్ర ధ్యానంలో సభ అంతా స్తంభించిపోయింది. ఎవరే కానీ ఏమనకుండా అయినా సరే చోటుజావన్నాం, ఇడిచిపెట్టేయండి ఆయన అని చెప్పాను. ఇంకా అక్కడ నుండి ఉన్మాదవుని వల్ల ఇంకా ఈ జనాలకు ఎవరికి కూడా మనం ప్రేమగా మాట్లాడకూడదు, పిచ్చివాని మాదిరి ఉంటే ఎవరు మన జోలికి రారని పోతారు. ఈ సభలో ఆయన మాటలు విన్నటువంటి కంబాలూరి అప్పబ్రహ్మం, అమలావతీశ్వరులు, వల్లూరు రామకృష్ణాచారి వీళ్ళందరూ కూడా ఇంకా ఆయనే మనకు సరైన గురువు అని ఎంటబడతారు. ఎంటబడితే రాళ్లతో కొడతాడు ఆయన. వద్దు, ఎవరే కానీ రావద్దు నా కొడుకులారు, నేను చెప్పనని. అయ్యో ఎవరో అవివేకులు అన్నారని మీరు మా ఎట్లా వాళ్ళకి అన్యాయం చేస్తే ఎట్లా స్వామి, ఇటువంటి గురువులు మాకు చిక్కుతారా? మేము ఎక్కడ పోతాము? రాజకులువులో బందీలమై ఉండాం, మేము బయట ప్రపంచం తిరగలేము, కాబట్టి మీరే మా గురువు అని చెప్పారని అంటారు. అంటే ముఖస్తంభన ఎట్లా జరుగుతుంది అంటే ఆ గురుమంత్రాన్ని ఒక్కసారి మనసు పూర్తిగా స్మరించి అట్లా స్తంభించిపోతే మొత్తం సభ అంతా కూడా స్తంభిస్తారు. అట్లా గురుమంత్ర జపం చేసేవాని ముఖం చూస్తే పండితులు కూడా స్తంభించిపోతారంటాడు. భక్తి జ్ఞాన వైరాగ్యాది గుణములను అభివృద్ధి చేయునదిగానున్నది, సకల పాపకర్మ ధ్వంసకమై సకల సుగుణ సంపన్నమైనది ఈ గురుగీతా జపమని తెలుసుకోవలేదు. సకల పాపములు పోగొడుతుంది, సమస్త పుణ్యములను ఇస్తుంది. అందువలన ఈ గురుగీతను తప్పకుండా అందరూ ఆచరించాలని చెప్పనని అంటాడు. అసిద్ధం సాధియేత్ కార్యం నవగ్రహ భయాపహం, దుస్వప్న నాశనం చేయవ సుస్వప్న ఫలదాయకం. అసిద్ధం సాధియేత్ కార్యం, ఇది సిద్ధింపదు, ఈ కార్యం నెరవేరదనేటువంటి కార్యము కూడా నెరవేరుతుంది. ఇంకా నవగ్రహ దోషం ఉండదని చెప్పి నీకు ఈ దోషం ఉంది, ఈ దానం చేయని చెప్తారు కదా జ్యోతిష్ శాస్త్రంలో. అట్లా నవగ్రహాలతో దోషముతో ఉండే భయం ఏది కూడా నిన్ను అంటది. దీన్ని ధ్యానించే వాళ్లకు దుస్వప్నము హరించిపోతుంది. ఈ దుస్వప్నాలు విపత్కర కాలంలో ఎక్కువ వస్తాయి. భారత యుద్ధం జరిగేటప్పుడు ఈ స్వప్నాలన్నీ గాంధారి చూసి తప్పకుండా మనకు అనర్థం వస్తుందయ్యా, ఇంక ఎట్లనైనా కానీ యుద్ధాన్ని ఆపు చేయమంటారు. ఇంక ఏం చెప్పినా ఈయనది వినాశకాలం వచ్చింది కాబట్టి ఇది పోతారని. ఆయమ్మ కళ్ళు మూసుకుంటే గద్దలన్నీ పీనిగల మీద పారాడినట్లు, నక్కలు పుల్లు వచ్చి ఏడ్చకపోయి పీనిగలన్నీ తింటా ఉన్నట్లు, ఆహాకారాలు చేసి ఇదవ స్త్రీలు అయినట్లు, గాజులన్నీ పగలగొట్టుకొని ముండలు ఏడ్చినట్లు, పిల్లలు తల్లిదండ్రులను పోగొట్టుకొని ఏడ్చినట్లు ఇవే వస్తాయి ఆయమ్మకు. ఈ దుస్వప్నాలు వచ్చినప్పుడల్లా ముందే ఎదురుగా యుద్ధం ఉంది, ఇంకట్లాటప్పుడు ఇది ఎంత బాధ పెడుతుంది. అట్లా మనకు కష్టం వచ్చినప్పుడు కొన్ని దుస్వప్నాలు వస్తాయి. వెంటనే ఆ గురుగీతను పారాయణం చేసి ఆ గురుమంత్రాన్ని జపం చేస్తే ఆ దుస్వప్నం నాశనం అయిపోతుంది. ఆ ఫలితం మళ్ళా సుసంకల్పం చేత మంచి స్వప్నాలు వస్తాయి. ఇటువంటివన్నీ కూడా చూడండి, ఫలితాలు ఎక్కడ ఉంటాయో అంటే ఎక్కడ కాదంతా ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఇవి మోహశాంతి కరం చైవ బంధమోక్షకరం పరం, స్వరూప జ్ఞాన నిలయం గీతాశాస్త్రం ఇదం శివే.
మోహశాంతి కరంచైవ, మనకుండేటువంటి మోహమంతా శాంతిస్తుంది. బంధమోక్ష కరంపరం, బంధము మోక్షం అనేటువంటి ద్వంద్వాలకు అతీతమైనటువంటి ధర్మం తెలియజేస్తుంది. బంధాన్ని పోగొట్టి మోక్షాన్ని ఇస్తుంది. స్వరూప జ్ఞాన నిలయం, ఆత్మస్వరూప జ్ఞానాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. అందుకే స్వరూప జ్ఞానం నిలయము కావాలి. మనం అటువంటి స్థానంలోనే ఉండాలి. స్వరూప విహీనులము కారాదు. ఇది ఈ గీతాశాస్త్రము నిండా ఇటువంటి పవిత్రమైన ధనము నిండి ఉన్నది. యం యం చింతయతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చయం, నిత్యం సౌభాగ్యదం పుణ్యం తాపత్రయ కులాపహం. యో యదిచ్ఛతి తస్య తత్ అను ఉపనిషత్తులను బట్టి ఈ గురుగీతా శాస్త్రమును ధ్యానించు యోగి పురుషుడు దేనిని నిశ్చయించునో ఆ సర్వస్వమును బడయుచున్నాడు. ఏది తాను కావాలని కోరుకుంటున్నాడో అది పొందుతున్నాడు. ఆ మహాపురుషుడు సకల సమృద్ధులతోనూ సర్వభూతయగు జ్ఞాన వైరాగ్యాది మహాభాగ్యములతోనూ సమస్త విద్యలతోనూ